వెల్కమ్ టు తెలుగు వన్. కౌంటింగ్ జరగకముందే, ఫలితాలు వెలువడకముందే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తుందని జూన్ 9న రెండో పర్యాయ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం విశాఖలో చేసేస్తారని అదే పనిగా ప్రచారం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా ముహూర్తం పెట్టేశారు. అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్టీఫెన్ ఒక అడుగు ముందుకేసి జగన్ ప్రమాణ స్వీకారానికి యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని సిద్ధం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో జూన్ 8, 9 తేదీల్లో ఒక్క హోటల్ రూమ్ కూడా ఖాళీ లేకుండా భర్తీ అయ్యాయని, వెళ్ళి వచ్చేందుకు ఒక్క బస్సులో కూడా సీటు లేదంటూ అదే పనిగా చేసిన ప్రచారం, వైసీపీ ప్రచారం తుస్సుమంది. తెలుగు వన్ డిఫరెంట్ యాప్స్లో హోటల్ గదుల వివరాలు, బస్సుల సీట్ల వివరాలు చెక్ చేసి వైసీపీ అసత్య ప్రచారాన్ని, నిజాన్ని నిగ్గు తేల్చింది. మిగిలిన రోజుల్లో మాదిరిగానే విశాఖ జూన్ 9న ఉందే తప్ప ఇక్కడేమీ హడావుడి లేదని ఆధారాలతో పోస్ట్ చేసి వైసీపీ నోరు మూయించింది. ఎక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం, విశాఖ బీచ్లోని ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. కలెక్టర్ మల్లికార్జున నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎవరూ ఎక్కకుండానే ముక్కలు ముక్కలుగా విడిపోయి కొట్టుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేయనుండటం నిజమేనని ఫైర్ బ్రాండ్ లీడర్ రఘురామకృష్ణరాజు నిర్ధారించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో కలిసి జగన్ విశాఖ మెంటల్ ఆసుపత్రిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించి వైసీపీకి షాక్ ఇచ్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో పార్టీల గెలుపు ఓటముల కంటే విశాఖలో 9వ తేదీన ప్రమాణ స్వీకారంపైనే ఎక్కువ చర్చ నడుస్తుంది. సర్వేలు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేసేలాగా జూన్ 1 దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ బహిరంగపరచడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు వీటిపై ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించారు. ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వెలువడతాయేమోనన్న అనుమానం వారిలో ఉంది. ఇవి ఏకపక్షంగా తమకు వ్యతిరేకంగా వస్తే పార్టీ శ్రేణులు డీలా పడి జారిపోతారని, ఓట్ల లెక్కింపు రోజున కూడా నామమాత్రంగా పాల్గొనే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులు కూడా తమకు సహకరించరేమోనన్న భయం కూడా ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్లో కొన్ని తమకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చేలా చూసుకోవటానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సాధారణంగా 7-8 సర్వే సంస్థలు ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ జాబితాలో తమకు అనుకూలంగా చెప్పేవారు 2-3 ఉంటే ఇబ్బంది ఉండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చోటా మోటా చిన్న సర్వే సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇచ్చినా వారికి ఇబ్బంది లేదని, ఏపీ వరకు మాత్రం వైసీపీ గెలవబోతుందని చెబితే చాలని వారితో బేరాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర స్థాయిలో పనిచేసే 1-2 సర్వే సంస్థల నిర్వాహకులను కూడా సంప్రదించినట్లు సమాచారం. అందులో ఒక సర్వే సంస్థ నిర్వాహకుడు ఇప్పటికే తన డీల్ ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. జూన్ 1న సాయంత్రం 7 గంటలకు తాను ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయబోతున్నానని, వైసీపీకి అనుకూలంగా తమ సర్వే ఉంటుందని ఆ నిర్వాహకుడు ఇప్పటికే లీకులు ఇచ్చాడు.